రే మామ, ఎందుకురా నీకు మీ అమ్మ అంటే అంత ప్రేమ? రే, మా అమ్మ అంటే నాకు ప్రాణం రా. మా అమ్మ కోసం ఏమైనా చేస్తానురా నేను. నీకు ఒకటి చెప్పనా? ఏందిరా అది? గుడిలో ఉంటుంది దేవత. నిజమే, నా గుండెల్లో ఉంది నా మాత. అవునరా. ఇంకొకటి చెప్పనా? ఎన్ని గుడిలో తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు. ఎందుకు దొరకదు? ఎందుకంటే అమ్మ మనల్ని 9 నెలలు మోసి కని తర్వాత మనల్ని తీసేటప్పుడు ఆమె పురిటి నొప్పి బాధలతో ఉన్నప్పుడు ఆమె సాయిని చూసినప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుందిరా. అందుకేరా ఇన్ని గుడిలు తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు. చెట్టు ఎక్కితే ఎరుగుద్ది కొమ్మ, నన్ను 9 నెలలు మోసి కన్నది మా అమ్మ. నేను చీకట్లో తిరగాలంటే భయం, మా అమ్మే నా ధైర్యం. ఎందువల్లరా? నన్ను చిన్నప్పటి నుంచి ఎక్కడికి పంపుకుంటా ఇంట్లోనే పెట్టి ప్రేమగా చూసుకున్నదే. అందువల్ల నాకు మా అమ్మ అంటే ధైర్యం. సరే మామ, ఇంకోటి చెప్పు. నేను జాతరలో కొన్నాను బొమ్మ, నాకు మంచి భవిష్యత్తునిచ్చింది మా అమ్మ. నీకు ఎందుకు ఇచ్చాడు? టీచర్ కదా భవిష్యత్తునిస్తాడు. కాదురా, ముందు తల్లి కాడి నుంచి తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువు, ఆ తర్వాత నా దగ్గర ఉంది బొమ్మ. నేను పుట్టినప్పుడు ఎత్తుకుంది మా అమ్మ. నిజమే, కానీ నువ్వు పుట్టిన తర్వాత ఎత్తుకున్నది మీ అమ్మే. కానీ నువ్వు ఏడ్చినప్పుడు నీకు ఓదార్చింది ఎవర్రా? మా అమ్మరా. కృష్ణుడు కురుక్షేత్రంపై యుద్ధం చేశాడు, రాముడు లంకపై యుద్ధం చేశాడు, మా అమ్మ వంటలపై యుద్ధం చేసింది. మా అమ్మ పెంచింది నన్ను వాట్సాప్లో చాటింగ్ చేయడానికి, ఇన్స్టాలో రీల్స్ తీసేదానికి కాదు. నేను భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని పెంచింది. అవునేరా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందువల్లనేరా పెంచేది. అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. అమ్మ లేదురా నాకు, అందువల్లరా నేను నిన్ను అడుగుతున్నది. వేపాకు తింటే ఉంటుంది చేదుగా, అమ్మ జోలపాట ఎంత ఉంటుంది మధురంగా. స్టేట్లో సేమ్ అధికారం, ఇంట్లో మా అమ్మ అధికారం. హీరోలు సినిమాలు తీస్తాడు, మా అమ్మ నాపై వాతలు తీస్తారు. దేవుడు ఇస్తాడు జ్ఞానం, మా అమ్మ కోసం ఇస్తాన ప్రాణం. ఇదిరా మామ, నీకు అమ్మ కోసం నీలాంటి కొడుకు దొరకాలరా మామ ఎవరికైనా. చదువు మీద పెట్టాలి శ్రద్ధ, అమ్మలేని జీవితం వృధా. అవునేరా, అమ్మలేని జీవితం వృధానేరా. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కదరా. కాదురా, నీకు నేను తోడున్నాను రా మచ్చా, నువ్వేమనుకోకు. బాయ్.